ఏదైతే హిల్ట్ పీకి లెక్కనే 5 లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపినట్టు 50,000 కోట్ల స్కామ్ కి తెరలేపినరు. ఆ స్కామ్ ను మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టినరు. మొత్తం మీద థర్మల్ విద్యుత్ ప్లాంట్ కు సంబంధించి కరెంటులో కూడా స్కామ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఆ స్కామ్ ఇలా ప్రధాన దినపత్రికలలో హైలైట్ గా నిలిచింది. ఒక తెలంగాణ మీద ఏడిచి తెలంగాణ రాగం అందుకొని తెలంగాణ మీద ఏడిచి తెలంగాణ బాగుపడకుండా వార్తలు రాసే ఒక్క పత్రిక తప్ప మిగతా పత్రికలలో ఈ 50,000 కోట్ల స్కామ్ కు సంబంధించిన అంశము తెర మీదకి వచ్చింది. మొన్న వరుస ఎంబటి స్కాములు బయటకు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్కారులే. 5 లక్షల కోట్ల స్కామ్ పారిశ్రామిక భూములు ఏవైతే ఉన్నాయో అవి ఇండస్ట్రియల్ ఆ పేరు ఈ పేరు ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అట్లా ఇట్లా పారిశ్రామిక భూములను అజ్జేసి 5 లక్షల కోట్ల రూపాయలకు తెరలేపినరు. ప్రపంచంలోనే దేశంలోనే అతిపెద్ద స్కామ్. ఒక్క దెబ్బతోనే అదానీ అంబానీలను దాటేసి నేను ముందడుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. అందుకని 5 లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపినరు. మరి ఈ అంశంలో మంత్రులను ఇరికిచ్చిండ్రు రేవంత్ రెడ్డి. మంత్రులను ఏ విధంగా ఇరికిచ్చారు ఏం కథ మనం పోతా ఉంటే మాట్లాడుకుందాం. రైట్. ఇక ఇక్కడ 50,000 కోట్ల కరెంటు స్కామ్, నిన్న భూ స్కామ్, నేడు విద్యుత్ స్కామ్. కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణ జరపాలి. బీఆర్ఎస్ నిర్మించిన యాదాద్రి ప్లాంట్ లో 1 మెగావాట్ కాస్ట్ 7.2 కోట్లు మాత్రమే. కానీ రామగుండం దగ్గర రేవంత్ సర్కార్ ప్రతిపాదిత ఇనీషియల్ కాస్ట్ 14 కోట్లు. రేవంత్ ప్రతి పని ఓ మిషన్, అదే కమిషన్. మంత్రివర్గం స్కామ్ల గురించి తప్ప స్కీముల గురించి చర్చించకపోవడం సిగ్గుచేటు. కమిషన్ల కోసమే థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణం ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీష్ రావు అని చెప్పేసి తక్కువలో ఎన్టీపీసీ వాళ్ళు తక్కువలో నిర్మిస్తామని చెప్పినప్పటికి కూడా మరి ఎందుకు జెన్కో కంటే తక్కువలో ఎన్టీపీసీ నిర్మిస్తామని చెప్పినప్పటికి కూడా మరి ఎందుకు అప్పచెప్పలే ఎన్టీపీసీకి అనేది మాజీ మంత్రి హరీష్ రావు గారి ప్రశ్న. ఇక్కడ ధర తెలుస్తూ ఉన్నది కదా 7.2 కోట్లు మాత్రమే అని చెప్పేసి. కానీ ఇక్కడ 14 కోట్లు దానికి డబల్ అయిపోతా ఉన్నది. మరి ఆ డబల్ అయ్యేది ఎవరి జేబులకు పోతుంది, ఎవరు ఆంబుక్క పెడతారు? అందుకనే ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. మొత్తం మీద ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం లేదు కాంగ్రెస్ దగ్గర. ఈ హిల్ట్ పీకి సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశం బయటికి రాగానే 4 మంత్రులు అది మీడియా సమావేశం ముంగటికి వచ్చి ఆ క్యాబినెట్ మీటింగ్ అయిపోగానే హిల్ట్ పీ గురించి మాట్లాడిన ముచ్చట్లు మనం చూసినాం. రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం మనం చూసినాం. ఎట్లా కాపాడాలంటే అట్లా కాపాడాలి అని చెప్పేసి పాపం ఒగలేని కోగలు మళ్ళీ అందులో సరే ఇది ఇట్లా తప్పిదం జరిగింది, ఇది ఇట్లా అయింది, దాన్ని మారుస్తాము, దాన్ని ఏదైతే ఉన్నదో దాని విషయంలో మేము నిర్ణయం చేంజ్ చేసుకుంటాము, అది మారవము, ఆ ఇండస్ట్రియల్ సెక్టార్ అక్కడి నుంచి తరలియము, అక్కడనే ఉంటుంది. దాదాపు కాలుష్యం నివారణ కోసము అట్లా ఇట్లా అని చెప్పేసి టమాటాల రేట్లు పెరిగినాయి. కానీ ఇప్పుడు హిల్ట్ పీకి సంబంధించి హిల్ట్ పీలో భూముల ధరలు మాత్రం అమాంతం తగ్గిపోయినాయి. 30% కడితే రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి మాటిస్తా ఉన్నారట. అది రేవంత్ రెడ్డి బంధువులకు, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు. పాపము ఏమైంది, ఇక డ్యామేజ్ కంట్రోల్ కోసం డ్యామేజ్ కంట్రోల్కు దిగిరి, ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్కు దిగిరి అనేది మనం పోతా ఉంటే చెప్తాం. ఇప్పుడు ఈ థర్మల్ విద్యుత్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏది మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒకే ఒక్క మిషన్ ఉంటుంది, అదే కమిషన్. క్యాబినెట్లో ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలని ఆలోచించాలి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ వేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచిస్తున్నది అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఒక్కసారి నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిన వీడియోలు చూద్దాం. తెలంగాణ స్టేట్ పవర్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అసెంబ్లీలో 2 పాలసీలు పెట్టారు. ఒకటి వాటర్ పాలసీ అని, ఇరిగేషన్ పాలసీ అని, ఒకటి పవర్ పాలసీ అని అసెంబ్లీలో పెట్టిన డాక్యుమెంట్ ఇది, నా సొంతం కాదు. ఈ డాక్యుమెంట్ లో కూడా వాళ్ళే రాసింది. ఇక్కడ ఏం రాసింది అంటే పేజ్ 6 లో వాళ్ళు రాసిన డాక్యుమెంట్ లో పేజ్ 6 పారాగ్రాఫ్ నంబర్ 2 రిడక్షన్ ఆఫ్ టెక్నికల్ మినిమం ఆఫ్ ఆల్ థర్మల్ పవర్ స్టేషన్స్ from current 60% of capacity to 55% by 2024 and 40% by 2026. ఇప్పుడున్న థర్మల్ పవర్ స్టేషన్స్ ను ఉత్పత్తిని 2026 నాటికి 40% తగ్గిస్తాము. ఇది మీ పాలసీ, నాది కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పత్రం. విద్యుత్ మీద మీరే చెప్పినారు థర్మల్ పవర్ ఉత్పత్తిని తగ్గిస్తాము. 2024 ఎండింగ్ కు 55%, 2026 ఎండింగ్ కు 40% థర్మల్ ఉత్పత్తిని తగ్గిస్తాము అన్నారు.
తగ్గిస్తామని ఒకవైపు చెప్పి ఇప్పుడు మేము 2400 మెగావాట్ల థర్మల్ ఉత్పత్తి కేంద్రాలు కొత్తగా పెట్టాము అంటే ఈజ్ ఇట్ నాట్ డ్యూయల్ పాలసీ? ఇంకొక వైపు ఇది తెలంగాణ గ్రీన్ పాలసీ, ఇది రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పాలసీ. ఈ పాలసీలు కూడా ఏం చెప్పిండ్రు స్పష్టంగా, రేవంత్ రెడ్డి గారి పాలసీ ఇది, ఆయన ఫోటోలు పెట్టుకొని మరీ విడుదల చేసిండు, ఆయనే విడుదల చేసిండు. ఇందులో ఏం చెప్తారంటే, in line with nation's pledge to ensure 50% of the nation's cumulative electric power installed capacity comes from non-fossil fuel-based energy resources by 2020. Telangana is poised to achieve an addition of 20,000 megawatts of renewable energy and storage capacity by 2030. అంటే 50% నాన్ థర్మల్ అంటే మన గ్రీన్ ఎనర్జీని మేము వాడతాము. దాన్ని మన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆ ప్రాంత ప్రజలకు వాతావరణ ఇబ్బందులు రావద్దని 1 మెగావాట్కు 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ మెకానిజం మనం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో పెట్టాము. అంటే ₹8.63 యాదాద్రి 1 మెగావాట్ ఉత్పత్తి అయితే అందులో FGD మీద పెట్టిన ఖర్చు 1,20,00,000. అది తీసేస్తే నిజంగా ఎంతకైనట్టు మనకు 7,40,00,000 అయినట్టు. ఇవాళ మీరు రూపొందించిన రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ FGD లేదు, అందులో ఎన్విరాన్మెంట్ కంట్రోల్ సిస్టమ్ ని తీసేసినారు, కాస్ట్ ఎక్కువైతుందని. అది తీసేసి కూడా 14 కోట్లు పెట్టింది, అంటే డబుల్ ద కాస్ట్. యాదాద్రి 7.5 అయితే మీరు 14 ప్రతిపాదించారు, పూర్తయ్యే వరకు 16 అవుతుంది, డబుల్ ద కాస్ట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోండి. ఇది తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ రిపోర్ట్. ఇందులో అప్పుడు మనం ఫేజ్ 1 1600 తీసుకుంటే ఫేజ్ 1 ₹4.88 నుంచి 5.98కి ఒక యూనిట్ చొప్పున మొదటి 1600 అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకున్నది. సెకండ్ ప్రపోజల్ కూడా ఏం రాసిందంటే ₹4.12 కాడికి 2,400 మెగావాట్లు ఎన్టీపీసీ ప్రతిపాదన ఉంది అని స్టేట్ రెగ్యులేటరీ కమిషనే చెప్పింది. ₹4.12 యూనిట్ వస్తుంది ఒకటి. నీకు 50,000 కోట్ల పెట్టుబడి అవసరం లేదు. 2, రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పులు ఉండవు. 10,000 కోట్ల రూపాయలు జెన్కో గాని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టుబడి లేకుండా ₹4.12 ఎన్టీపీసీ కరెంట్ ఇస్తానంగా, లేదు నాకు వద్దు, నేను 40,000 కోట్ల అప్పు చేస్తా, 10,000 కోట్ల పెట్టుబడి పెడతా, ₹9 యూనిట్ కరెంట్ ఉత్పత్తి చేస్తా అంటే ఎవరి కోసం? నీ కమిషన్ల కోసం కాదా? ఇస్ ఇట్ నాట్ క్లియర్? అరే ₹4.12 రూపాయి పెట్టుబడి లేదు, ఖర్చు లేదు, అప్పు లేదు, మిత్తి లేదు, నేను మీకు డెలివరీ చేస్తే కరెంటు అని ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా మీ తెచ్చి అప్పచెప్తా, నీ చేతికిస్తా అంటే వద్దు 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 వద్దు, నీ వద్దు, నీ తక్కువ ధర వద్దు, నేను ₹4 వద్దు, నేను ₹10 తయారు చేసుకుంటా అంటే. అరే రూపాయి అప్పు లేదు, పెట్టుబడి లేదు, మిత్తి లేదంటే లేదా నేను అప్పు తెస్తా, మిత్తి కట్టా, నా కమిషన్లు వస్తాయి అన్నమాట. రైట్. మొత్తం మీద పెద్ద విద్యుత్ స్కామ్ కు తెరలేపిండ్రు రేవంత్ రెడ్డి సర్కారోళ్ళు. ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ను ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్, 5 లక్షల కోట్ల స్కామ్. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నారు. ఈ పవర్ స్కామ్ కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న కేబినెట్ లో ఆమోద ముద్ర వేసుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది. అక్షరాల 50,000 కోట్ల స్కామ్ ఈ స్కామ్. ఈ 50,000 కోట్ల స్కామ్ లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటది. ఆ మిషనే కమిషన్. రైట్. ఏం చేసినా ఏం చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటది. ఆ మిషన్ పేరు కమిషన్ అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద వీళ్ళు ఏం చేయాలనుకున్నా, వీళ్ళు ఏం చేయకపోయినా
దాని వెనక మిషన్ ఉంటుంది, దాని పేరే కమిషన్. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముద్దుగా స్కామ్ గ్రేస్ అని పిలుచుకుంటా ఉన్నారు. దాదాపు కాంగ్రెస్ అని చెప్పేసి ముద్ర పడిపోయింది. అన్నిట్లలో స్కాము స్కాము స్కాము, దేంట్లో కమిషన్ లేని పని ముందరకు సాగుతలేదు. కనీసం కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయాలన్నా దాంట్లో కమిషన్ కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కమిషన్లు ఇచ్చేటోళ్లకు బిల్లులు ముందుగాల విడుదల చేస్తూ ఉన్నారు, కమిషన్లు ఇయ్యని వాళ్ళ బిల్లులు ఆడ పెడతా ఉన్నారు. పాపము ఆ బిల్లుల కోసం 1-2 లక్షల కోసం ఇక్కడి దాకా హైదరాబాద్ దాకా సెక్రటేరియట్ దాకా వచ్చి, గాంధీ భవన్ దాకా వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది చిన్న చిన్న బిల్లుల కాంట్రాక్టర్లు. ఇక ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న బిల్లులు విడుదల చేస్తే వాళ్ళకు 2 లక్షల 3 లక్షల బిల్లులు ఉన్నాయి అనుకో, దాంట్లో 20-30% కమిషన్ అంటే 20-30 వేల రూపాయలు మాత్రమే. కానీ కోట్లు, అది 2 కోట్లు 3 కోట్లల్లా 20-30% కమిషన్ అంటే 2-3 లక్షల రూపాయలు ఈజీగా వస్తాయి కదా. అందుకని పెద్ద పెద్ద బిల్లులు ముందుగాల విడుదల చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న బిల్లులకు ఏడ్పిస్తూ ఉన్నారు. మొత్తం మీద తక్కువ వచ్చే దగ్గర, రూపాయి ఖర్చు లేని దాని దగ్గర, మిత్తి కట్టాల్సిన అవసరం లేని జాగల ఎన్టీపీసీ మేము నిర్మిస్తామని చెప్పినప్పటికి కూడా ఏదో కొత్త డిస్కమ్ ఏర్పాటు చేయాలి, ఈ కొత్త డిస్కమ్ల కింద అప్పులు తీసుకురావాలి, ఆ అప్పులల్లో కమిషన్లు దొబ్బాలి, వాళ్ళ జేబులల్లో పైసలు వేసుకోవాలి, అంతకు మించి ఏమీ లేదు. స్కాముల మీద స్కాములు బయట పడతా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు మోసం మర్రనిస్తలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులకని చెప్పుకోవాలి. ఎందుకంటే స్కాములు బయట పడంగానే వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్కి దిగిండ్రో, ఆ ఎంత డ్యామేజ్ కంట్రోల్కి దిగిరో, ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్కి దిగిరో మనం పోతా ఉంటే ఆ అంశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కామ్ బయటపడితే నేడు మరో 50,000 కోట్ల పవర్ స్కామ్ వెలుగు చూసిందని మండిపడ్డారు. ఇందులో దాదాపు 30-40% కమిషన్లు దండుకొని వాళ్ళ బొజ్జలల్లో వేసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్. ఇక ఇట్లున్నది.